ఇందుకూరుపేట మండలంలోని నర్సాపురం ప్రైమరీ మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సనమూరు సురేఖ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సంప్రదాయ పద్ధతిలో సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. తరువాత పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఉపాధ్యాయుల తరఫున ఘన సన్మానం నిర్వహించారు. పాఠశాల పురోగతికి అందరి సహకారం అవసరమని, విద్యార్థులు భవిష్యత్తు కోసం సంయుక్తంగా ముందుకు సాగాలని ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామశేషమ్మ, మాధవీలత, ముంతాజ్ బేగం, పరమేశ్వరమ్మ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెగా PTM 3.0 మూడో సమావేశాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు కొంత అదృష్టం ఏంటంటే మన పాఠశాల కార్యక్రమం, అన్ని పాఠశాల కార్యక్రమాలు బాగా జరగడానికి వాతావరణం కూడా మనకి సహకరించింది. యాక్చువల్గా వాతావరణం ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. కాబట్టి మనం ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి వాతావరణం కూడా మనకి బాగా సహకరించింది. సంతోషం. అందరూ పేరెంట్స్ దగ్గర మనకి 96 మంది పిల్లలు ఉంటే మాకు 20 మంది పేరెంట్స్ ఏదో వచ్చినట్టుంటారు. మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఒక 2 గంటలు తీరిక చేసుకొని రాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎంత తీరుకున్నా, ఎంత తీరిక లేకపోయినా ఒక పిల్లల కోసం ఒక 2 గంటలు కేటాయించుకుంటే బిడ్డలు ఎంత సంతోషపడతారంటే, మేమే ఈరోజు వాళ్ళ పిల్లల్ని చూస్తే మాకే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం కాబట్టి. అయితే ఇదే సందర్భంగా నేను ఒక 3 విషయాలు అయితే మీతో మాట్లాడాలనుకున్నాను. మొదటి, క్రమశిక్షణ అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి ప్రతిరోజు పిల్లల్ని బడికి ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది. ప్రతిరోజు అటెండెన్స్ మనకి ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మనకి ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తున్నారు. గతం వరకు ఎలా జరిగిందంటే 75% హాజరు లేకపోయినా కూడా డబ్బులు వచ్చాయి. ఈ సంవత్సరం స్ట్రిక్ట్ గా పెట్టారు. 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం డబ్బులు వస్తాయి. ఎందుకు పెట్టిన ఉద్దేశం ఏంటంటే 70% హాజరు బాగుంది అంటే ఆటోమేటిక్ గా చదువు కూడా బాగుంటది, పెద్ద విద్యార్థుల్లో క్వాలిటీ బాగుంటది అనే ఉద్దేశంతో మనకి అమ్మకు వందనము పెట్టి 75% హాజరు పెట్టారు. చాలా మంది పిల్లలకి హాజరు చాలా తక్కువ ఉంది. కొంతమంది బార్డర్లో ఉన్నారు. ఈ బార్డర్లో ఉండేవాళ్ళు మిగిలిన అర్ధభాగం కూడా కరెక్ట్ గా రెగ్యులర్ గా బడికి వచ్చారంటే హాజరు పెరగతి, చదువు బాగొస్తుంది, అమ్మఒడి బాగొస్తుంది. ఇది మళ్ళీ పదే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో, క్రమశిక్షణ విషయంలో చిన్న దండని కూడా మీరు పిల్లలు వచ్చి ఇంటి దగ్గర చెప్తున్నారు అంటే, ఇంతమంది పిల్లల్ని మేము మెయింటైన్ చేయాలి అంటే, ఇప్పుడు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొద్దిగా మా వైపు కాన్సన్ట్రేషన్ తిప్పుకోవడానికి చిన్న దండని కూడా మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు ప్రశ్నించారంటే మళ్ళీ రెండోసారి మీ పిల్లల జోలికి మేము వెళ్ళాలంటే మేము వెనకడికి వేయాల్సి వస్తుంది. మీ పిల్లల ఫ్యూచరు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మా మీద కంప్లీట్ గా మమ్మల్ని నమ్మి వదిలేసేయండి. పిల్లల మాటలు పట్టుకొని బడి దగ్గరికి రావాకండి. ఇది మొదటిగా నేను చెప్పాలనుకున్నది. ఒక క్లాస్ టీచర్, 2 క్లాస్ టీచర్లు రాలేదు, 4వ తరగతి మేడం బడికి ఏదైనా పని ఉండి సెలవు పెట్టారు, 4వ తరగతి మేడం సెలవు పెట్టారంటే వాళ్ళిద్దరు పిల్లలే 52 మంది ఉన్నారు బళ్ళు. 52 మందిని ఒక టీచర్ చూసుకోవాలి. ప్లస్ ఇంకో క్లాస్ కలిపితే దగ్గర 70 మందిని చూసుకోవాలంటే చిన్న క్రమశిక్షణ తప్పదు అక్కడ. దీంట్లో చిన్న ఏదో సమస్యలు వస్తుంటాయి. ఈ మాటలు పట్టుకొని దయచేసి బడి దగ్గరికి రావకండి. మీ బిహేవియర్ మీ పిల్లలు గమనిస్తుంటారు. దానివల్ల మీ పిల్లలే ఇబ్బంది పడుతుంటారు. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, నేను ప్రధానంగా చెప్పాలనుకున్నది, నాకు చాలా దగ్గర 30 ఏళ్ళ సర్వీసు, చాలా స్కూళ్ళకి వెళ్ళున్నాను. నేను చాలా స్కూల్ చూస్తున్నాను. మన ఊరు నరసాపురం స్కూల్ పిల్లల తల్లిదండ్రులంతా కోఆపరేషన్ నేను ఎక్కడ చూడలే.
ఏది అడిగినా పాఠశాలకు సంబంధించి ఈరోజు ఇదిగో ఈ కార్యక్రమం జరుగుతుంది, పిల్లలకి ఇదిగో ఇవి జరపాలనుకుంటున్నాం, మీ వంతు సహకారం ఏంటి అంటే అడగక ముందే మా పాఠశాలకు వెళ్ళి వెళ్తున్నాయి. మేమే కొంతమందిని మాత్రమే అడుగుతున్నాం, అన్ని అడిగినా కూడా మేమైనా పిల్లలైనా తినలేరని చెప్పి ఒక 5-6 మందిని మాత్రమే అడిగాం. మేము ఎవరు ఏది అడిగినా కూడా మనకి సురేష్ సంగతి తెలిసిందే. సురేష్ మనకి అన్ని విధాలుగా పాఠశాలకి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మా హెచ్ఎం సార్ ఏమని చెప్పారంటే, మేడం ఇక్కడ సరిపోవట్లేదు, షామియానాలు వేసుకొని బయట పెట్టుకున్నాము అంటే సురేష్ని అడిగాడు సారు, ఇలా సురేష్ షామియానాలు కావాల్సి వస్తాయి. ఏది మా నోట్లో ఏది వచ్చినా కూడా మాకు స్కూల్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు మా కమిటీ చైర్మన్ వాళ్ళు. రెండోది వచ్చి వాళ్ళే కాదు, మిగతా నిన్న ఒక పేరెంట్ వడలిస్తానన్నారు, లేదు వర్షం వచ్చేటట్టుంది, ఇన్ని అవసరం లేదు, 200 అవసరం లేదు, 200 అంటే లేదు మేడం అవసరం అయితే ఏమవుతాలో 2 తినేస్తారు ఇచ్చేస్తామంటున్నారు. అసలు ఎంత గొప్పగా మాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత కోఆపరేట్ చేసే పేరెంట్స్ ని తల్లిదండ్రుల్ని నేను ఈ ఊర్లోనే చూస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా. నర్సాపురానికే ప్రత్యేకం అది. రెండోది చూడాలంటే ఎవరేది అడిగినా కూడా ఎవరు కాదనట్లా. ఇంకొక పేరెంట్ అయితే నేనేం తేవాలి అని చెప్పి అంటే పిల్లలు గిఫ్ట్లు తెచ్చేదా అని అడిగింది. సూపర్ కదా, పిల్లలు బాగా చదివే పిల్లలు హాజరండే పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే తెస్తానని తెమ్మన్నాం. ఇప్పుడే చెప్తుంది, మేడం మీ మీద మా పిల్లల్ని వదిలిపెట్టేసిపోతున్నాం, మేము పనులకు పోతే మీరే కదా మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుండేది.